కప్పు పెరుగుతో ఈ వేసవకాలం ఇలా బెంగాలీ స్పెషల్ బాపాదోయిని ఒకసారి చేసి చూడండి. దీన్ని చేసుకోవటానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. చేసుకునే విధానం కూడా తేలిగ్గా ఉంటుంది. చల్లగా తింటే దీని రుచి ఎంతో బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె పైన జల్లెడను పెట్టుకుని దీనిపైన ఒక కాటన్ గుడ్డను పెట్టుకోవాలి. ఒక కప్పు పెరుగును దీనిలోకి వేసుకోండి. పెరుగు వచ్చేసి తాజా పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే మనకు ఈ స్వీట్ కూడా పుల్లగా అనిపిస్తుంది. తర్వాత పెరుగును ఇలా గుడ్డతో కప్పేసి పైన కాస్త బరువును పెట్టుకోవాలి. ఇది కనీసం ఒక అరగంట పాటైనా ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన పెరుగులో ఉన్న నీరు మొత్తం మనకు కింద గిన్నెలోకి దిగిపోతుంది. ఈలోపు వేరొక గిన్నెలోకి ఒక 2-3 స్పూన్ల వేడి పాలను తీసుకుని దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుని స్పూన్తో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేయండి. కుంకుమ పువ్వు బదులుగా మీరు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పాల మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత పెరుగు పైన బరువు తీస్తే మనకు కింద గిన్నెలోకి ఇన్ని నీరైతే వచ్చాయండి. ఈ పెరుగు వచ్చేసి మనకు ఏమైనా కాస్త చెమ్మగా ఉందనిపిస్తే నిదానంగా 1 లేదా 2 సార్లు ఇలా నొక్కి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పెరుగు మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోండి. దీనిలోకి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇది 1 కప్పు పెరుగుకి అరకప్పు వేసుకోవాలి. ఇలా పెరుగులో అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు పాలను కూడా దీనిలోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. దీనికి 2 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఎక్కడ పెరుగు చిన్న ఉండలుగా కానీ గడ్డలుగా కానీ లేకుండా ఈ మిశ్రమం మృదువుగా వచ్చేంత వరకు నిదానంగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ మిశ్రమం మనం కలుపుకునే కొద్దీ కాస్త పలచపడుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని అడుగున బటర్ పేపర్ కానీ లేదా కొద్దిగా నూనెను కానీ వేసుకుని గిన్నెకు అడుగున అంచుల వెంట అంటేలాగా రుద్దుకోవాలి. నూనె బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నెయ్యి మనకు అడుగున గడ్డకట్టేస్తుంది. స్వీట్ తీసుకునేటప్పుడు కాస్త కష్టమవుతుంది. అందుకని నేను ఇక్కడ నూనెను తీసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న మిశ్రమాన్ని చదునుగా వచ్చేలాగా అవసరమైతే స్పూన్తో సరిచేసుకోండి. తర్వాత పైన ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని గట్టిగా మూసేయాలి. మీరు కావాలంటే ఏదైనా బాక్స్లో పెట్టుకుని మూత పెట్టేసి చేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు వేసుకుని పైన చిల్లులున్న ప్లేట్ను పెట్టుకోవాలి. దీనిలో గిన్నెను పెట్టుకుని మూత పెట్టేసి పెద్ద మంట మీద 5 నిమిషాలు, మంటను కాస్త తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చాకుతో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ను 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి. చల్లగా ఉంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో అంచుల వెంట ఇలా అనేసి వేరే ప్లేట్లోకి దీన్ని తీసుకోండి. దీనిపైన కొద్దిగా పిస్తా పలుకులను వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచి బాగుంటుంది. పిస్తా బదులుగా మీరు జీడిపప్పు, బాదం ఇలా ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మీకు నచ్చినట్టుగా ముక్కలుగా కోసుకోండి. అంతేనండి, బెంగాలీలు ఎంతో ఇష్టంగా తినే బాపాదోయ్ మనకు తయారైపోతుంది. దీన్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. కప్పు పెరుగుతో ఒకసారి ఇంట్లో ఇలా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.